హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. ఈ యొక్క హెచ్టిఎంఎల్ సిరీస్లో ఈరోజు మన యొక్క టాపిక్ ఏమిరా అంటే లింక్స్ అండ్ ఇమేజెస్. ఓకేనా? హెచ్టిఎంఎల్లో లింక్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, అదేవిధంగా ఇమేజెస్ అనేటివి ఏ విధంగా వర్క్ అవుతాయి అనే దాని గురించి మనము డిస్కస్ చేయబోతా ఉన్నాము. ఓకేనా? జనరల్గా మనకు ఈ యొక్క లింక్స్ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. ఓకేనా? మనము జనరల్గా ఒక బటన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. బటన్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ మనము లింక్ అనేది ఇవ్వడానికి మనం యూజ్ చేసేటువంటి ట్యాగ్ ఏమిటంటే యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? లింక్స్ కోసము ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ లో మనము దాని యొక్క అడ్రస్ అనేది ఇస్తాం. ఓకేనా? జనరల్ గా ఒక ఇది వెబ్సైట్స్ అడ్రస్ అనేది తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిమార్ట్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ పైన అడ్రస్ బార్లోకి వెళ్తే ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ నేను హెచ్ఆర్ఎఫ్ లో పేస్ట్ చేస్తున్నా. ఓకేనా? తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ చూడండి బటన్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక సబ్మిట్ అని ఒక బటన్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా? సబ్మిట్ అని. ఓకేనా? ఎప్పుడైతే మనము సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే అది ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి లింక్కి అది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకేనా? మనం క్లిక్ చేసిన అప్పుడే మాత్రమే మనకు ఈ యొక్క వెబ్సైట్ అనేది విత్ ఇన్ ద పేజ్లో మాత్రమే మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? దీన్ని లైవ్ సర్వర్లో ఓపెన్ చేద్దాము. సారీ, లైవ్ సర్వర్లో ఓపెన్ చేస్తే ఈ విధంగా సబ్మిట్ అనేది వచ్చింది. దీనికి స్టైల్ రాసుకుందాం. ఇంకా విజిబుల్గా వచ్చేదానికోసం ఇక్కడ ఒక స్టైల్ ట్యాగ్ తీసుకొని దీనికి ఇంకా మార్జిన్ టాప్ ఇచ్చుకుందాము. మార్జిన్ టాప్ ఒక 30 పిక్సెల్, అదేవిధంగా మార్జిన్ లెఫ్ట్ ఒక 50 పిక్సెల్ అనేది ఇచ్చుకుందాము. ఓకేనా? ఈ విధంగా మనకు ఇంకా కిందకు వచ్చి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను అవుట్ సైడ్ మన క్రజర్ అనేది అవుట్ సైడ్ ఉన్నప్పుడు మనకు ఈ యొక్క ఏమి యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వదు. ఎప్పుడైతే నేను ఇక్కడికి వెళ్ళి నేను క్లిక్ చేస్తానో, ఓకేనా, క్లిక్ చేసిన వెంటనే ఏ పేజీలో అయితే మనం ఉన్నామో అదే పేజీలోనే మనకు ఈ యొక్క ఏదైతే అడ్రస్ అని ఇచ్చామో ఆ అడ్రస్ సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది విత్ ఇన్ ద పేజ్లోనే. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్లియర్గా. ఇక్కడ చూడండి, ఈ పేజీలో లిస్ట్ అనేటటువంటి పేజీలో ఉన్నాము. ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే ఇదే పేజీలోనే లోడ్ అయ్యి ఇదే పేజీలోనే మనకు అడ్రస్ అనేది దానికి సంబంధించినటువంటి అడ్రస్ సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇది మనకు యాంకర్ ట్యాగ్ లింక్ సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏమిరా అంటే ఇమేజ్ సంబంధించి ఐఎంజి ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఐఎంజి ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఎస్ఆర్సిలో సోర్స్ అనేది ఇస్తాం. దాని యొక్క పాత్ అనేది ఇచ్చుకుంటాం ఎక్కడ సేవ్ చేసామని. ఓకేనా? ఇక్కడ మనము // ఆల్రెడీ నాకు ఒక ఇమేజ్ అనేది ఇమేజ్ డాట్ పిఎన్జి అనేది ఉన్నది. దాన్ని ఇక్కడ నేను చేసి జనరల్గా మనకు ప్రతి ట్యాగ్కి కూడా క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఓకేనా? 95% ట్యాగ్స్కి. అదే ఐఎంజి ట్యాగ్కి ఏం అంటే దీనికి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సెల్ఫ్ క్లోజింగ్ గానే చేయొచ్చు. ఓకేనా? దీంతో పాటుగా ఆల్ట్ అనేది రాస్తాం. ఓకేనా? ఇది ఆప్షనల్, మనకు రాస్తే రాయొచ్చు, రాకపోయినా ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఎందుకు రాస్తామంటే మనము ఈ యొక్క పాత్ అనేది రాంగ్ గా ఇచ్చామనుకోండి ఎస్ఆర్సిలో, అప్పుడు ఆల్ట్లో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ లో ఉన్నటువంటి ఈ యొక్క టెక్స్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? IMG1 అని ఇచ్చాను. ఓకేనా? దీనికి లైవ్ సర్వర్ అనేది అవుట్పుట్ అనేది ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉన్నదో. దీన్ని రిఫ్రెష్ చేసి చూడండి, ఇమేజ్ అనేది వచ్చింది. దీనికి స్మాల్గా చేయడానికి నేను ఒక స్టైల్లో విడ్త్ అనేది ఇద్దాము, ప్రొవైడ్ చేద్దాము.
ఓకేనా. విడ్త్ ఒక 300 పిక్సెల్ విడ్త్, హైట్ సారీ విత్ దాంట్లో హైట్ ఒక 300 పిక్సెల్ హైట్ అనేది ప్రొవైడ్ చేద్దాము ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా మనకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇలాగానే కాకుండా ఇమేజ్ అనేది డిస్ప్లే చేయడము మరో మరో విధంగా కూడా మనము ఇమేజ్ అనేది మనము ఈ యొక్క వెబ్సైట్లో మనము డిస్ప్లే చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇక్కడ జనరల్గా మనకు క్రోమ్లో ఒక ఇమేజెస్ అని టైప్ చేద్దాము. ఓకేనా, ఇక్కడ ఏదన్నా ఇమేజ్ అనేది తీసుకుందాము. ఇమేజ్ తీసుకుందాం. దీనికి సంబంధించి నేను ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రస్, ఓకేనా, కాపీ ఇమేజ్ అడ్రస్ని ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకొని ఇక్కడ ఎస్ఆర్సిలో మనము ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి, దీనికి సెల్ఫ్ క్లోజింగ్ అనేది ఇచ్చి ఆల్ట్ అనేది రాద్దాము. ఆల్ట్లో ఇమేజ్ ఇది ఫారెస్ట్ అని ఇస్తున్నా. ఓకేనా, ఫారెస్ట్ అని ఇస్తే ఇప్పుడు నేను అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఆ ఇమేజ్ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే చేసింది. ఓకేనా, ఈ విధంగా. అదే నేను ఇక్కడ ఏదన్నా రాంగ్గా ఇచ్చాను అనుకోండి ఒక పాత్ అనేది ఇక్కడ బిఏ, ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇమేజ్ సంబంధించి ఇక్కడ నేను చేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇక్కడ జేపీజీ ఉన్నది కదా, దీన్ని పిఎన్జి అని చేంజ్ చేశాను అనుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకు ఆల్ట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అనేది మనకు డిస్ప్లే చేసింది. ఒకసారి చూద్దాము. చూడండి, ఆల్ట్లో ఏదైతే టెక్స్ట్ అనేది ఉన్నదో అది డిస్ప్లే చేసింది. ఇక్కడ పిఎన్జి కాకుండా జేపీజీ అనేసి ఇప్పుడు కరెక్ట్గా ఇమేజ్ అనేది డిస్ప్లే చేసింది. ఓకేనా, ఈ విధంగా ఇమేజ్ అనేది రెండు రకాలుగా కూడా మనం యాడ్ చేయొచ్చు. మన దాంట్లో మన యొక్క ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకొని అయినా పాత్ అనేది ఇచ్చుకోవచ్చు, లేకపోతే దాని యొక్క అడ్రస్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ ఎస్ఆర్సిలో పేస్ట్ చేసినా కూడా మనకు ఇమేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది.